తక్కెడపల్లి వాసుదేవరావు గారు. మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ. అంతే. ఆయనతో మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్షన్ టీమే. పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ యాక్షన్ వచ్చిర్రు అనేటువంటిది తెలుసు. తిరుగుతున్నారు అటు ఇటు, మళ్ళీ నేనే ట్రావెల్ చేయాలి, వాళ్ళకు ఏమన్నా పంపించాలన్నా, ఏమన్నా తీసుకురావాలన్నా, ఏమన్నా సమకూర్చాలన్నా నేనే. కాబట్టి ఇంకా తప్పలే, ఇక నువ్వు కూడా ఇంక్లూడ్ కావాల్సిందే అందులో అనేటువంటిది. వాస్తవంతో కలిపి మీరు చేసిన యాక్షన్లు ఉన్నాయా? ఆయన ఉన్నాడంటే నేను ఉన్నట్టు. అంటే అలిపిరి దీంట్లో ఉన్నారా? అలిపిరిలో లేను, అప్పటికే సరెండర్. అప్పటికి సరెండర్. ఎవరు మీరు? అలిపిరికి ముందు మాధవరెడ్డి, ఇంకా ఉమేష్ చంద్ర ఉన్నా. సరే, ఉమేష్ చంద్ర గారి దీంట్లో ఎలా జరిగింది చెప్పండి. ఆల్రెడీ రికార్డులు ఉంది కాబట్టి అడుగుతున్నా. రెక్కి చేసినాం. ఎందుకు ఆయన టార్గెట్ చేశారండి? అంటే కరీంనగర్ ఇష్యూవా లేదా కడప ఇష్యూవా? కరీంనగర్దే. అంటే కడపలో నలుగురికి మా ఎన్కౌంటర్ దానికి నిరసనగా అంటారు కదా. కరీంనగర్లో ఉన్నప్పుడే ఎక్కువ యాక్షన్స్ చేసిండు. అంత బాగా ఈయనకు ఉన్నటువంటిది ఏంటిదంటే వ్యాసు సార్ మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ ఉంటుంది. దాంతో దొరికినటువంటి వాళ్ళని ఏమాత్రం వదిలిపెట్టాడు అనేటువంటిది ఉన్నది రికార్డు. దానికే చేశారు. ఆయన అంత పెద్ద ఆఫీసర్ అని కూడా మాకు తెలియదు, నాకైతే తెలియదు. అంటే ఎలా జరిగిందండి ఆ యాక్షన్? మీరు ఉన్నారు కాబట్టి. ఆయన వెంగళ నగర్లో బయలుదేరి వస్తారు, ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఎన్కౌంటర్ అవుతుంది. అక్కడ నుంచి ఆటోలో మీరు బయలుదేరి వచ్చారా? ఎలా ఫాలో అయ్యారండి? ఆయన మారుతి వ్యాన్లో వస్తారు. ఆయన 3 టీంలు ఉంటాయి ఎప్పుడైనా కానీ, 3 బ్యాచ్లు అనేటువంటివి పెట్టుకుంటాం. ఫస్ట్ బ్యాచ్ కొట్టలేదనుకో సెకండ్ బ్యాచ్ కొట్టకపోతే థర్డ్ బ్యాచ్. ఒక 3 నెలలు రెక్కి చేసినాం ఆయన కోసం. పాల ప్యాకెట్ కానుంచి, పేపర్ కానుంచి, కూరగాయల కానుంచి, వాటర్ క్యాన్ కానుంచి, ప్రతిదీ వేసే కాడి దాకా, ఇంట్లో దాకా పోయి వచ్చేటువంటిది. మీరా? అంటే వెంగళలో ఇంటికి వెళ్ళారు, ఆయన గుర్తుపట్టలేదు. బండి ఉన్నారు కదండి. బండి పెట్టుకొని కూరగాయలు కూడా అమ్మినాం. కూరగాయలు అమ్మినప్పుడు ఏం చేస్తారంటే గన్మెన్ ఏదో మాట్లాడుకుంటూ వచ్చి 1 కేజీ కూరగాయలు ఇంట్లో ఇచ్చి రాపోరా అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ కొట్టుకాడ కిరాణం షాప్ కాడ అన్నీ ఇన్నే ఉన్నావు కదరా, ఆడ ఇచ్చి రాపో అని చెప్పేసి. ఇట్లా ఉమేష్ చంద్ర గారు ఇంటి దగ్గర మీరు ఉన్నారు 3 నెలలు. ఆ విధంగా రెక్కి వేశారు. ఆ రోజు ఎందుకు యాక్షన్ చేయాలనుకున్నారు మీరు? ఆ రోజే అనేటువంటిది ఏం లేదు, మాకు అనుకూలమైనటువంటి టైం వచ్చింది కాబట్టి కొట్టేసి. ఓకే, మీరు 3 నెలల నుంచి రెక్కి వేశారు. ఆయన మారుతి వ్యాన్లో బయలుదేరారు. మీరు కరెక్ట్గా చౌరసా వచ్చింది, అప్పుడే ఎందుకు చేశారు ఆపరేషన్? బ్రేక్ అయితే సిగ్నల్ పడుతుంది కదా, ఆగుతాడు, ఆగినప్పుడే కొట్టొస్తుంది. కానీ మీ వెనక ఆటో కూడా వచ్చింది అంటారు. ఒక ఆటోలో తర్వాత వెళ్ళిపోయారని. ఆటో అది నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత వేరే దగ్గర ఏపీటీ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి ఇక్కడ జహీర్ అని బాగా తను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటువంటి వ్యక్తి, ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు, మళ్ళీ దళంలోకి వచ్చిండు జహీర్ అని. ఆపరేషన్ ఎవరు చేశారండి? ఆషన్న జహీర్, అందరిది ఉంటుంది. ఇక ఆ రోజు నేను కూడా దాదాపు ఒక 5 నిమిషాల వ్యవధిలో అక్కడికి వచ్చాను. నేను ఆఫీస్కి వస్తుంది, నాకు బాగా గుర్తుంది, ఉదయం 10:30 ఆ టైం అనుకుంటా. వెంగళ నగర్ నుంచి మారుతి వ్యాన్ వస్తుంది. అక్కడ రోడ్డు కొంచెం హైట్ ఉంటుంది, సిగ్నల్ పడుతుంది, ఆయన రైట్కి వెళ్ళాలి. మీరు ఆపరేషన్ చేయగానే దిగి పారిపోతుంటారు. ఎవరు? ఉమేష్ చంద్ర గారు. పారాడు లేదు, వ్యాన్ దిగి డోర్ తీసుకొని పారిపోతుంటారు. మరో ఇంకోసారి ఫైర్ ఓపెన్ అవుతుంది. అంటే ఇది 2 ఉంటుంది, ఒకటేమో కొట్టే టీం ఉంటుంది, ఒకటి పారిపోతుంటే కొట్టే టీం ఉంటుంది. తర్వాత పోలీసు వెరిఫికేషన్లో వెనక నుంచి ఒక ఆటో వచ్చి తిరిగి మధురానగర్ వైపు వెళ్ళింది అంటారు. వాస్తవమే. ఓకే, అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత దానికి రిటాలియేషన్గా పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేశారు. ఎవరు చెప్పారు? యాక్షన్ టీంని కొట్టిరు కదా. అదే. ఎక్కడ దొరికారు వాళ్ళు? అంత ఈజీగా దొరుకుతారా? అంటే ఈజీగానే అంటే కొన్ని అంటే టెక్నికల్ మిస్టేక్ల వల్లనే. వాస్తవంగా కూడా ఏంటంటే ఎస్ఆర్ నగర్లో జరిగిందే కదా మీరు అనేది. గ్యాప్ ఇచ్చారు, గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎట్లాగో ఇంకో నెక్స్ట్ యాక్షన్ కూడా చేస్తారు అనేటువంటిది ఉన్నది, రికార్డు ఉన్నది. కాబట్టి కొంత మా దగ్గర ఉన్నటువంటి కృష్ణ అనేటువంటి కామ్రేడ్ దొరికిండు, ఒక డెన్నులో దొరికిండు. తను ప్రవీణ్ కృష్ణ ఒక దగ్గర ఉండేవాళ్ళు.
అది ఆసనకు మాత్రమే తెలుసు ఇక్కడ ఉంటారు అనేటువంటిది. ఆ డెన్ దొరికి ఇంకో ఆయన శంకర్ అని చెప్పేసి సాల్వాచారి అని మహబూబ్ నగర్ అతను, ఆయన జే హీరో ఒక దగ్గర ఉండేవాళ్ళు, మేమిద్దరం వేరే. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటంటే అట్లా రెక్కి అక్కడ చేస్తుంటారు చేసేటువంటిది. అది వానికి కథల సమయకు డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఉన్నట్టే ఉండి బయటికి వెళ్ళిపోయిండు. అరే అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి రిట్రీట్ కావాలని చెప్పేసి వస్తున్నటువంటి క్రమంలో సెర్చింగ్ చేసి కొట్టుపడేసి. ఆ రోజు కత్తుల సమయం వివేకానంద కాలనీలో ఉండేవారు ఆయనకి డెన్. అవును, వివేకానంద కాలనీ వెనక ఆల్విన్ కాలనీలో మీ షెల్టర్. ఆల్విన్ కాలనీ నుంచి బయటకు వచ్చి వివేకానంద కాలనీ దగ్గర ఆటోలో ఒక టీం బయలుదేరుతుంది, ఇంకొక టీం బైక్ మీద ఫాలో అవుతుంటుంది. బైక్ వెనక టాటా సుమోలో ఒక పోలీసుల టీం ఫాలో అవుతుంది. కరెక్ట్గా అమీర్పేట్ చౌరసా దగ్గర శ్రీనివాస నగర్ వెస్ట్ అక్కడ ఫైర్ ఓపెన్ అవుతుంది. ఆ సీన్ ఒకసారి చెప్పండి, మీరు కల్లారా చూసారు అది. మాకు డౌట్ వచ్చింది, ముందు ఆశనకు డౌట్ వచ్చింది. అంటే మీరు ఉన్నారు అప్పుడు? ఆశాన్ ఉన్నారా? డౌట్ వచ్చింది. డ్రైవింగ్ ఎవరు? టూ వీలర్ మీరు? ఆశాన్ వెనక కూర్చున్నారు. వద్దు ఇక ఇది అలా వెనక మట్టి ఫాలో కాకు, సైడ్ దిబండి అని అంటే సైడ్ అంటే మీ ముందు ఫైర్ ఓపెన్ అయిందా? కొంచెం మేము సైడ్కి వెళ్ళినాం, ముందు ఆటో వెళ్తుంది, మేము వెనకాల అయినాం. ఆ రూట్లో కాకుండా సైడ్కి తిప్పేసేసరికి కానీ మీ వెనక ఒక టాటా సుమో ఫాలో అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయలేదా? మేము అబ్జర్వ్ చేసినాం కానీ మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ ఎంతసేపు ఆటో మీదనే ఫోకస్ ఉంది వాళ్ళకు, ఆటో మీదనే ఉన్నది. ఇందులో ఈ ఇండ్లు వాచ్ అయింది కదా, ఈ ఇద్దరు వ్యక్తులు ఎటు పోతురు అనేటువంటిదే చూస్తారు వాళ్ళు. ప్రవీణ్ కృష్ణ ఎటు పోతురు అనేటువంటిదే చూసి వాళ్ళిద్దరిని ఫాలో అయ్యి జహీర్ని సాల్వాచార్ని కొట్టేయడం జరిగింది. మేము మా దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి, అక్కడే పక్కన టీ కొట్టు కాడ నిలబడి చాదాకుంటా చూస్తున్నా. నేను ఏమన్నా ఇది చేస్తాడేమో అని చెప్పేసి, నువ్వు అటు తిరిగి ఉండు అని చెప్పేసి, అటు తిరిగి ఉండు నువ్వు, ఇక నువ్వు చూడక అక్కడ చూస్తే కరెక్ట్ కాదు అని సైగలతోటే సైగ చేసిండుగా. వెళ్ళిపోయినాం ఇక ఆడనే, అట్లనే బండి కూడా వదిలేసిపోయినాం. అప్పుడు అక్కడనే ఎక్కడికి వెళ్ళిపోయారు? నడుచుకుంటే సందులోకి వెళ్ళి లేచిపోయినాం. ఇక తర్వాత మీ ఇద్దరు కాంటాక్ట్ అయ్యారా? అవ్వలేదా? కాంటాక్ట్ నేను తను ముందు వెళ్తుంటే నేను వెనకెమ్మటి వెళ్ళిపోయినా, నల్లమలకి వెళ్ళిపోయినా. అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటారు, దానికి ప్రధానంగా మీ సహకారం వాస్తవం అది? వాస్తవం. ఆయన వేసుకున్న స్కెచ్ చెప్పండి. మాధవరెడ్డి ఉమేష్ చంద్ర. సరే, మాధవరెడ్డి గారు చెప్పండి. 6 నెలలు తిరిగినాం. 6 నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం, జెండాలు కట్టినాం, బ్యానర్లు కట్టినాం, వెనకెమ్మటి ముంగటెమ్మటి తిరిగి కొట్టినాం, కొట్టేస్తాం. అంటే ఆయన కారులో రావాలి, ఆయన బీపీ కార్ కాకుండా ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కారు ఎక్కుతారు. ఒకవేళ బీపీ కార్లో వచ్చి ఉంటే జరుగుంటుంది వ్యవహారం? ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు. ఎలా? బీపీ కార్లో ఉంటే సేఫే కదా. ఎట్లా? మీరు ల్యాండ్ మైన్ పెట్టారు, పేలుతుంది. అది మామూలుగా పెట్టలేదు కదా, మనం పెట్టినటువంటిది కూడా ఏవి. ఎప్పటి నుంచి పెట్టారు బ్రిడ్జ్ కింద? బ్రిడ్జ్ స్టార్ట్ అప్పుడే. బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగ మరి రిటైర్ అయ్యారు? ఎటువైపు? అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి ఆశన్ గారు స్పాట్లో ఉన్నారు అప్పుడు? ఉన్నారు. టీం మొత్తం ఉంది. ఒక టీం ఏమో బైక్ మీద వెళ్ళిపోతుంటుంది, 2 టీములు బైక్ మీద పోతాయి, 2 టీములు కొడతాయి. అవతల ఒక టీం ఇవతల ఒక టీం ఉంటుంది. 2 ల్యాండ్ మైన్స్, 4 ల్యాండ్ మైన్స్ ఉంటాయి. మొత్తం 8 మైన్స్ ఉన్నాయి ఆడ. 8 ఇట్లలో 4 5 వెళ్ళినాయి. తక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్న యాక్షన్లో ఎంత పర్ఫెక్ట్, వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ అంటారు? వాస్తవం. మాట్లాడరా? తక్కువ మాట్లాడతాడు. మిలిటరీ ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి, తను తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లే ఉంటాయి. వెనుదిరిగి చూసేది ఉండదు. ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి, బయటికి రావాలి అనేటువంటిది ఉంటుంది. ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి చెప్పారు? అది పర్సనల్ విషయం, అడగం. సరే, ఆయన అజ్ఞానంలో వెళ్ళిపోయారు, మీరెందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చిన నేను. ఎలా? నయం కోసం వచ్చిన. అంటే నయీం అప్పుడు మీకు వేధిస్తున్నాడా? యాక్షన్ కోసం వచ్చిన. ఓకే. అప్పుడు నయీం పార్టీకి వ్యతిరేక అరెస్టే. అంటే ఇది కొంచెం
సరే మీకు ఇబ్బంది అయితే వద్దు. అరెస్ట్ అయింది వాస్తవమే. ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఆమె తెలుసు. ఆమెను ఇంట్రాగేషన్ చేసిరు. ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించారు. 3-4 డేస్ తర్వాత తను రాజన్న సుధాకర్ పలానా అనే వరకల్లా అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నువ్వే నా కొడుకు దొరికింటే అప్పుడే కొట్టి పడేసే వాళ్ళం. తెలియదు నువ్వు భలే యాక్టింగ్ చేసినావురా అనేటువంటిది చెప్పేసి. శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది. అప్పుడు లెవీ కోసం వచ్చిన వాస్తవంగా వచ్చిన లెవీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి. ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళినా నేనే. తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు వాళ్ళ. నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది. చాలామంది ఉన్నారు. 150 మంది 200 మంది క్యాంప్ నడుస్తుంది. ఆ టైంలో బయటకు వచ్చిన తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి వదిలేసిరు. పూరా లోపలికి పోమని వదిలిపెట్టారు హైదరాబాద్లో. శ్రీశైలం నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన. ఎటు పోవాలి పార్టీలో పోమని అంటాడు. పోయేది లేదు. ఎట్లాగో ఫాలో అవుతారు అనేటువంటిది ఒకటి ఉండే అంచనా ఉండే. ఓకే, మీరు సరెండర్ అయ్యారు. ఒక పద్ధతి ఒక ప్లాన్గా వచ్చారు. నయ్యంని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో? అవును, దానికోసమే. మరి ఎప్పుడు సరెండర్ అయ్యి సైలెంట్గా ఉన్న తర్వాత సర్జనర్ దగ్గర సరెండర్ చూపించారు. శ్రీనివాస నాయుడే ఉన్నాడు అప్పుడు సరెండర్ చూపించేటప్పుడు. అవును, మా మమ్మీని మా నాన్నని వాళ్ళని పంపించి పలాని కాడ ఉన్నాడు మీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పి తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించిండు అనేటువంటిది తర్వాత తెలిసింది.